ఆన్లైన్ నుంచి అతని పేరు తొలగించబడింది. అతనికి అసలు పోస్టింగ్ కూడా లేదన్నారు. అతను కోర్టుకు కూడా పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి ఉద్యమాలు, ఇటువంటి నిరసనలు, ఇటువంటి రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ ఇప్పుడు మీద చెయ్యాలి లోకేష్ రాజీనామా వెంటనే, చెయ్యాలి లోకేష్ రాజీనామా వెంటనే, చెయ్యాలి లోకేష్ రాజీనామా వెంటనే. సాధించారు. వారికి కూడా పోస్టులు రాకుండా ఊరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రావడం అనేది మనం ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. దీనన్నికి కూడా బాధ్యత వహించి ఎవరైతే విద్యాశాఖ మంత్రి 250 పైన పైచులకు పోస్టులు కూడా వాళ్ళు కేవలం గేమ్స్లో పార్టిసిపేట్ చేశారని వాళ్ళకి చెయ్యాలి చెయ్యాలి లోకేష్ రాజీనామా వెంటనే, చెయ్యాలి చెయ్యాలి లోకేష్ రాజీనామా వెంటనే. సిగ్గు సిగ్గు కూటమి ప్రభుత్వం. శ్యామ్ శ్యామ్ లోకేష్, శ్యామ్ శ్యామ్ లోకేష్, శ్యామ్ శ్యామ్ లోకేష్. చెయ్యాలి విద్యాశాఖ మంత్రి రాజీనామా వెంటనే, మంత్రి రాజీనామా వెంటనే, చెయ్యాలి రాజీనామా వెంటనే. వారి మిత్ర బృందంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, మహిళా నాయకురాలు రమణమ్మ గారికి, మన ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న నిరాహార దీక్షలో మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాం. మీడియా మిత్రులందరికీ నా పేరు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు 6వ తారీఖు కావున విద్యార్థి విభాగం ఈరోజు రిలే నిరాహార దీక్ష విద్యార్థి నియోజకవర్గ అధ్యక్షుడు, టౌన్ విభాగం అధ్యక్షుడు వెంకు శ్రీకాంత్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ రిలే నిరాహార దీక్ష చేయబడుతుంది. ఇక్కడ దేనికి చేస్తున్నామంటే రిలే నిరాహార దీక్ష డిఎస్సి మీద జరిగిన స్కామ్, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న బకాయిలు రిలీజ్ చేయాలని, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నారా లోకేష్ పాదయాత్ర చేసి ఊరూరున సభలు నిర్వహించి గుంపడ ప్రసంగాలు ఇచ్చి ఊరూరిని ప్రజలందరూ యువతనందరినీ ఆకట్టుకొని సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు అందిస్తామని చెప్పేసి నిలువున రాష్ట్ర ప్రజానికానందరినీ మోసం చేసి ఏ విధంగా చేశారో చూస్తున్నాం. ఇప్పటికీ ఒక నిరుద్యోగ వృత్తి లేదు. 20 లక్షల ఉద్యోగాల్లో ఉద్యోగం లేకపోతే వాళ్ళందరికీ ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నాడు. ఏ విధంగా ఈ 3 సంవత్సరాల్లో 1,08,000 ఒక్కొక్క నిరుద్యోగికి 1,08,000 రూపాయలు నారా లోకేష్ ఈ గవర్నమెంటు ఒక్కొక్క యువకుడికి బాకీ పడ్డారు. ఆ బాకీ పడ్డ అమౌంట్ తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిలే నిరాహార దీక్ష చేయబడుతుంది. ఈ డిఎస్సి మీద స్కామ్ అంటే ఎలా జరిగిందంటే, ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ డిఎస్సి ఈ విద్యాశాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ బేసిక్ నవీన్ అనే వ్యక్తి పేపర్ లీకేజ్ ఏ విధంగా చేసాడో మనందరం చూసాం. అతనికి ఫస్ట్ ర్యాంక్ రావటం, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటం అంటే ఇప్పుడు మనం ఒక ఉద్యోగం వస్తుందనంటే, ఒక నోటిఫికేషన్ వస్తుందంటే ఎన్నో ఏళ్ళ తరబడి కోచింగ్ సెంటర్లు, ఈ కోచింగ్ సెంటర్ కాదు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అని, విజయవాడని రకరకాల కోచింగ్ సెంటర్లు తిరుగుతూ ఉంటాం. ఏళ్ల తరబడి ఫీజులు చెల్లించి జరుగుతుండవు. అలాంటిది ఈ నవీన్ అనే వ్యక్తి 3 నెలలు కనీసం ఇప్పుడు అందరూ అవుట్సోర్సింగ్లో జాబులు చేస్తుంటారు. ప్రిపేర్ అయ్యే కొద్దీ 3 నెలలు 4 నెలలు సెలవులు పెట్టి చేస్తుంటాడు. ఇతను ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా, ఆ కార్యక్రమానికి సెలవు పెట్టకుండా ఉద్యోగం డిఎస్సిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే ఆ పేపర్ లీకేజ్ ఏ విధంగా అయితే చేసి ఈ స్టేట్ ఫస్ట్ వచ్చాడో మనందరం చూసాం. అతన్ని స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడికి జాబ్ లేకుండా చేశారు ఈ గవర్నమెంట్. ఆ విధంగా తప్పు ఎలా జరిగింది? ఇంకొక విధం, మనకి ఈ డిఎస్సి మీద ఎక్కడ జరుగుతుంది? ప్రతి ఏరియాలో, ప్రతి జిల్లాలో కలెక్టరు తెలుగు పండిట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మ్యాథ్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని జిల్లా వారీగా
కలెక్ట్ చేస్తారు. ఇన్ని ఖాళీలు ఉన్నాయి జిల్లా వారీగా. అలాంటి ఏ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఈ జాబు సంబంధించిన పిలుపు మేరకలన్నీ రావాల్సినవి కలెక్టర్ ఆధీనంలో జరగలేదు. అంతా నారా లోకేష్ ఆధీనంలో జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? సెక్రటరియేట్లో, ఆయన ఆఫీస్లో మన మంత్రివర్గం నుంచి మెసేజ్లు, మనం పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన ఈ మెరిట్ లిస్ట్ మొత్తం తీసేసి వాళ్ళకి మెసేజ్లు పంపించి ఈ విధంగా రమ్మని, ఆ విధంగా కూడా ఒక అమ్మాయికి, ఒక వ్యక్తికి మెసేజ్ పంపించారు, మీరు ఎలా రాండి అండి. ఎప్పుడు గతంలో ఎక్కడన్నా చూసామండి మనం? ఏ విధంగానని ఎక్కడన్నా కానీ మనం ఏమన్నా చూసామా? ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఈరోజు మీ వెరిఫికేషన్, మీకు జాబ్ వచ్చిందండి, వెరిఫికేషన్కి రమ్మని పిలిపించి మీకు తర్వాత పొరపాటు అయ్యింది, ఆ అమ్మాయి ఇంట్లో ప్రేయర్ చేసుకొని చుట్టుపక్కల అందరికీ స్వీట్స్ అందరు పంచుకొని భోజనాలు పెట్టుకొని నాకు జాబ్ వచ్చిందని చెప్పుకొని కరెక్ట్గా 2-3 రోజుల తర్వాత అదే అధికారి ఫోన్ చేసి మీకు జాబ్ రాలేదు, మేము పొరపాటు అయ్యి ఫోన్ చేశాము అని చెప్పి ఎక్కడన్నా గతంలో ఎక్కడన్నా ఏ విధంగానైనా చూసామా? చూడలేదు. ఏ విధంగా అయితే చూసారా? ఈ విధంగా 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడలిస్ట్కి ఇవ్వకుండా, జాబ్ ఇవ్వకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, అంటే ఈ 2 స్పోర్ట్స్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఒకడేమో నారా లోకేష్ తోడలుడు, ఇంకొకతను కోన రవికుమార్, ఒక స్పోర్ట్స్ అసోసియేషన్ అని పెట్టి 2 అసోసియేషన్లు పెట్టి పార్టిసిపెంట్ ఏ ఉద్యోగ రాయితీ లేకుండా, రాత పరీక్షలు లేకుండా ఏ విధంగా అయితే మనకి ఇచ్చాడో చూసాం. ఒక్కొక్క స్పోర్ట్స్ అసోసియేషన్లో 39 ఉద్యోగాలు ఏ విధంగా బేరం చేసి అమ్ముకున్నారో మనం విధంగా చూసాం. ఈ కాల్ రికార్డుతో సహా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ నెంబర్తో ఏ విధంగా ఫోన్ చేసి మనకి ఏ విధంగా అయితే ఫోన్ చేసి చూసామో మనం చూసాం. ఈ 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలని చేశాడో చూసాం. ఈ విధంగా కాల్ రికార్డు, వాళ్ళ మీద కేసు ఒకటి చేశారు. ఏం కేసు బనాయించారు? స్టేషన్ బెయిల్ కేసు బనాయించారు. ఎక్కడన్నా చూసామండి? ఏ చిన్న తప్పు చేస్తేనో, ఏ చిన్న చూపిస్తే 4-5 కేసులు పెట్టి స్టేషన్ వేసి ఈ పోలీస్ గవర్నమెంట్ అతని మీద స్టేషన్ బెయిల్ కేసు ఇచ్చి ఈ విధంగా చూసామో మనందరం చూస్తున్నాం. ఈ నిరుద్యోగ ఈ వ్యవస్థ మీద ఎవరికైనా నమ్మకం కలగాలంటే నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ విధంగా చేసి నిజ నిర్ధారణ చేసి వీళ్ళందరినీ జైలు పాలు చేసి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాము.